మాకు నెడక అవి సార్. ఏం చేస్తావు సార్? ఈ చేపలంతా కూడా చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. బాగుంటుందా? టేస్ట్ బాగుంటాయి సార్. ఇది బాగుంటది. బాగుంటాయి. అందరూ యూనిఫామ్ గా చెప్పేసి మార్కెటింగ్ అనుభవం. కట్ చేస్తా అట్లా తీసుకెళ్తావా? కట్ చేసేస్తారు. అట్లా కట్ చేస్తా. కట్ చేయమ్మా. కట్ అయ్యి నువ్వు ఇంట్లో కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు మామూలుగా. ఏడ కట్ చేస్తారు. ఎంత వస్తుందా మరి? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే చూడు, 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు? మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాను సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. ఎట్లా కట్ చేయి సార్. కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత గురించి. రమ్మా, నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 సార్. ఏంటి చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిందాం సార్. కూర వండుకొని అన్నం తిందాం సార్. తినేసి కొంచెం వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్. కట్ చేసుకుని వస్తాను సార్. మళ్ళీ వస్తా సార్. అయిపోయింది. ఇది ఇచ్చామ్మా. ఇది అదే కుర్తాడు. ఇది కుర్తాడు. అదే అదే సార్. కూర్చో సార్. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూమ్ అమ్మా? రూమ్ సార్. ఓకే. ఎవరు అబ్బాయి? అల్లుడు సార్. అల్లుడా? అల్లుడు కూతురా? సార్. అమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తున్నాను సార్. చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? సార్ సాంబార్ ఒకటి పడిపోయింది సార్. సాంబార్ ఒకటి పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. నీ అకౌంట్లో పడిందా? పడింది సార్. నీ అకౌంట్లో 33,026 బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటూ ఉంటావా? అలవాటు అయిందా? బ్యాంక్ బ్యాంక్ వచ్చే డబ్బులు చూసుకోవడం చదవలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా? ఇంగ్లీష్ పంపించే తెలుగు కూడా అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంతకుముందు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా, ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు అంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? చిన్నప్పటి నుంచి చేసి ఏం చేస్తున్నా ఇప్పుడు? ఎట్లా చేస్తావు? సరే సార్. ఎక్కువ వేస్తావు? అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా. అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్. మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు. ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ ఏం సార్. సముద్రం అంతా ఉప్పే కదా. ఏమ్మా
ఏమన్నా నువ్వు చూసుకో, నువ్వే వెయ్యి. ఇది మామిడికాయ అమ్మా, మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా. చింత పులుసు అమ్మా. ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా. మీరు రండి రండి, కింద కూర్చున్నావా? రాయా కూర్చోండి, కూర్చోటప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం ఏంటి? మీ నాన్న కష్టపడతావు అంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని నిలిపేశావు. నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాను. నువ్వు వేటకు పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? 35 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇక్కడికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ లేదంటే ఇది ఇంజనే అంటే మెకనైజ్డ్. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో లేకపోతే వాళ్ళకే బోట్ అంతా లాక్కుంటారు. మేము వాళ్ళకు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, ఆడని బోట్ లాక్కోవడం. ఇంటికి వస్తాం, తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము. వంటలంతా లాక్కుంటాము. తెల్లాలు వేసి మేము వేసేస్తాం. వాళ్ళని లేకపోవడం, పొద్దున్న లేకపోవడం, అలాకుండా
అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి? సార్ మా ఇంటి ముందు ఇచ్చారు సార్. అమ్మా వచ్చి చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా ఓకే తీసే కలిసి బాగా తీసి తీసుకొచ్చి రమ్మరా. కూర్చోండి రమ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. కూర్చోండి అందరూ కూర్చోండి. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేసేది సార్. మా చిన్న పిల్లలు అవడం ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు సార్, గాలి వానలో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇంజిన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ బరువు సార్. ఏమైంది? ఆటో వచ్చింది ఎక్కడ? అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉన్నాయి సార్. అప్పుడు అయ్యామ్మలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. ఊళ్ళో ఉంటావు ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు ఒక వాల్స్ అని చూసుకొని, ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్ బోర్డు పడికేసి దానికి రెండు కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి వాళ్ళకి. ఇంకేంటా దేవుడు లాగా మీరు ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. అమ్మాయి కూడా చదివి ఇక్కడ ఏం చేయాలో ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒక ఎలాగని పాపరేట్ చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ ముందుకు చేయడం. నేను ఎప్పటికప్పుడు తరగతి చెప్తాను, మీకేం కావాలని సదుపాయం చేస్తాను. మీ తరగతి చూసుకుంటాయి సరేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి వాడు సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుకున్నామ్మా? ఇప్పుడు పరిచయమా? ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా, కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని నేను ఓకే థ్యాంకమ్మా. థ్యాంకమ్మా. ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచిగా చేస్తున్నాం సార్. ఇంకా చేద్దాం. సరే సార్.